దేశాల గురించి, మన దేశ యొక్క వ్యవస్థ, ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగము, ఇక్కడ ఉండేటువంటి పాలనా విధానం చాలా అద్భుతంగా చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి సంఘటనలన్నీ మన దగ్గరే జరుగుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి దురదృష్టకరం. ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగిన సంఘటన ఇది అసహనం నుంచి పుట్టింది అనుకోవచ్చు. అంటే మనం ఇదే వ్యక్తి 2019లో గెలిచాడు, అప్పుడు అక్కడ హింస జరగలేదు. కానీ 2024 వచ్చేకల్లా ఈ రకమైనటువంటి హింస జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అతనికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకున్నప్పుడు, అంతకంటే ఇంకో మెజారిటీ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఈ రకమైనటువంటి హింస కానీ, బూత్లోకి వెళ్ళి అతను దౌర్జన్యం చేయడం కానీ, ఆ బ్యాలెట్ బాక్సులు దాన్ని పాడు చేయడం కానీ, ఈవీఎంని నేలకేసి కొట్టడం కానీ, అసలు ఈ రకమైనటువంటి అసలు ప్రవృత్తి అతనిలో ఎందుకు వచ్చింది, ఇది మనం చర్చించాల్సిన విషయం ఉంది. రెండోది ఏంటంటే, దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఏ పార్టీ అయినా కూడా ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకు అసలు మనం వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వకూడదు. ఒకసారి పోటీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ రోజు మన అరెస్ట్ చేయమంటుంది, లేకపోతే ఇంకోటి చట్టమంటుంది. ఇప్పుడు మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారేమో గుంతకల్ల ఉదాహరణ తీసుకుని మసూదన గుప్తానో ఎవరో పేరు చెప్పి అతను 2019లో అతను హింసకు పాల్పడ్డాడు, అతన్ని ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదని చెప్పారు. కానీ ఇలాంటి వాళ్ళు, అది మధుసూదన గుప్తానా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డా, లేకపోతే తిరుపతిలో జరిగినటువంటి సంఘటన XYZ ఎవరైనా కానివ్వండి, ఇలాంటి వాళ్ళని ఒక 2 టర్ముల వరకు ఎన్నికల్లో, అంటే ఎన్నికల వ్యవస్థకు విఘాతం కలిగించిన వాళ్ళు ఎవరైనా, అది ఏ రకమైనటువంటి విఘాతమైనా కానివ్వండి, బ్యాలెట్ బాక్స్ అపహరించడం కానివ్వండి, ఈవీఎంలోని ఇది చేసుకోవడం కానివ్వండి, లేకపోతే బూతుల్లోకి వెళ్ళి ఇంకో రకమైనటువంటి ఏమి చేసినప్పటికీ కూడా ఒక 2 టర్ములలో వాళ్ళని పోటీ చేయలేకుండా ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే మాత్రమే ఇలాంటి రకమైనటువంటి ఈ హింసను రాబోయే రోజుల్లో చూడకుండా ప్రశాంతమైనటువంటి పోలింగ్ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప అసలు ఇలాంటి ఏవి చట్టాలు లేకపోతే ఏమవుతుందంటే, రేపు గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక రోజు పిలుస్తారు, ఇది చేస్తారు, వెళ్ళిపోతుంది, అయిపోతుంది. మనం చాలా అంటే సామాన్య ప్రజలకు కూడా చట్టం మీద, వ్యవస్థ మీద, ఎన్నికల సంఘం మీద, ప్రభుత్వ విధి విధానాల మీద ఒక తేలిక భావం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి విషయాల్లో ఒక మూకుడుగా ఒక దగ్గర కలిసి ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్నికల సంఘానికి సహకారం అందిస్తే తప్ప ఈ విధమైనటువంటి వ్యవస్థ మారేటువంటి అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. రైట్. శాంతి ప్రసాద్ గారు క్షమించాలండి, మధ్యలో అడ్డు వచ్చాను.